దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగునగాక. గుడ్ మార్నింగ్. ఈ యొక్క నూతన దిన శుభాకాంక్షలు మీకు మెండుగా కలుగునగాక. అలాగే క్రిస్మస్ శుభములు మీకు మీ ఇంటి వారికి కలుగునగా. ఈరోజు వాక్యం నిమిత్తం మత్తయి శుభవార్త 2వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. జ్ఞానులు వచ్చి యేసుప్రభువును కలుసుకున్నారు, ఆరాధన చేశారు, మరి కానుకలు సమర్పించారు, దేవునితో సమయాన్ని చాలా గడిపారు, చాలా ఆనందంగా గడిపారు. తర్వాత దేవుని దూత స్వప్నమందు వారు కనబడి మరి యొక్క మార్గాన్ని వెళ్ళిపోండి అని బోధించారంట. బోధించగానే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసండి, దేవుని చేత బోధింపబడిన వారై మరి యొక్క మార్గమున వెళ్ళిపోయారంట. ఈరోజు మీరు గమనించండి, ఎన్నో క్రిస్మస్లు మన జీవితంలో వెళ్తూ ఉన్నాయి. ఈ నెలంతా క్రిస్మస్లు చేశాం కదా, ఈ చివరి దినంలోకి వచ్చాం మనం ఆల్మోస్ట్. ఇన్ని క్రిస్మస్ల్లో దేవుని వాక్యం విన్న నీవు ఆ వాక్యము చేత ఏదన్నా మార్చబడ్డావా? నీ మార్గాన్ని ఏదన్నా మార్చుకున్నావా? నీ విధానాన్ని ఏదన్నా మార్చుకున్నావా? జ్ఞానులు ఒక మార్గాన్ని వచ్చారంట, దేవుని చేత బోధింపబడిన వారే వేరొక మార్గాన్ని వెళ్ళారు. దేవుడు వెళ్ళొద్దు అంటే మానేశారనమాట. వేరొక మార్గంలో వెళ్ళండి అంటే ఆ మార్గంలో వెళ్ళారనమాట. అంటే దేవుని వాక్యానికి వాళ్ళు ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో చూసారా. వెళ్ళొద్దన్న మార్గాన్ని వదిలేశారు, వెళ్ళమన్న త్రోవలో వెళ్తున్నారు. నిజమైన క్రిస్మస్ ఏంటో తెలుసండి, దేవుని వాక్యము చేత నువ్వు నడిపించబడాలి. దేవుని వాక్యం చెప్పినట్టు నువ్వు వెళ్ళాలి. వద్దు అన్నదాన్ని నువ్వు వదిలిపెట్టగలగాలి, వెళ్ళు అన్న చోటకు నువ్వు వెళ్ళగలగాలి. వండర్ఫుల్ కదండి. కానీ ఎన్ని వాక్యాలు విన్నా, ఎంతమంది సేవకులు చెప్పినా, గొంతు చించుకుని అరిసినా ఏమాత్రం పట్టించుకోకుండా అబ్బా బాగా చెప్పారు అని వదిలేసే వాక్యంగానే మనం తీసుకుంటున్నాం. కానీ అయ్యో ఈ మాట నా కోసమే ప్రభు మాట్లాడారు, నిజమే, నేను ఇది చేసి ఉండకూడదు, ఇది చేయలేక ఇది మార్చుకుంటున్నాను, నేను మళ్ళీ నా లైఫ్లో ఎలాంటి విధానాలు ఇక కనబడకూడదు అని దేవుని దగ్గర పశ్చాత్తాపడి వాక్యానుసారంగా కట్టబడుతున్నారా? అలాంటి క్రిస్మస్ నీ జీవితంలో ఏదైనా ఉందా? కానీ ఈరోజు ప్రభు చెప్తున్నారు, క్రిస్మస్ సెలబ్రేషన్లు చేసుకుని కొత్త సంవత్సరాలు అడుగుపెట్టడానికి సిద్ధపడుతున్న దేవుని బిడలారా, వాక్యము చేత మారండి, వాక్యము చేత జీవితాన్ని కట్టుకోండి. ఏది చేయకూడదో అది వదిలిపెట్టండి, వాక్యానుసారంగా నడవండి. దేవుని వాక్యము చేత బోధించబడ్డారంట వీళ్ళు. దేవుని వాక్యం చేత, దేవుని చేత బోధించబడ్డారంట. అబ్రహాం గారి జీవితంలో కూడా చూడండి, దేవుని వాక్యము దర్శనమందు అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు వాక్యం వచ్చిందంటే దర్శనం. వెంటనే అబ్రహాము తన జీవితాన్ని మార్చుకున్నాడు, ఒక క్రొత్త ప్రయాణం చేశాడు. ఈరోజు కూడా మన జీవితంలో దేవుని వాక్యం మన దగ్గరికి వస్తూ ఉంది కనుక వాక్యానుసారంగా క్రిస్మస్ సెలబ్రేట్ చేద్దాం, వాక్యానుసారంగా మన జీవితాన్ని కట్టుకుందాం, వాక్యానుసారంగా నూతన మార్గాల్లో మనం వెళ్దాం. చూడండి, చాలామందిని చూస్తాము, ఎన్ని సంవత్సరాలుగానో తాగుతూ ఉంటారు, క్రిస్మస్ చేస్తూ ఉంటారు. ఎన్ని సంవత్సరాలుగానో లోకంలో జీవిస్తుంటారు, క్రిస్మస్ చేస్తారు. ఎన్ని సంవత్సరాలుగానో వారి జీవితంలో ఏ మార్పు రాదండి. త్రాగుడు అలవాటు ఉంది, విడిచిపెట్టు ప్రభు చెప్పినప్పుడు. వ్యభిచారం అలవాటు ఉంది, విడిచిపెట్టు ప్రభు చెప్పినప్పుడు. వాక్యానుసారంగా కట్టుకో. అరే ప్రభు నాతో మాట్లాడారు, ఈ వ్యసనం నాకు వద్దు, ఇంకా ప్రభు నాతో మాట్లాడారు, ఇలాంటి జీవితం నాకు వద్దు, నేను మార్చుకుంటాను ప్రభువా, నీ చిత్తంలో నేను నడుస్తాను, నీ వాక్యానుసారంగా కట్టుకుంటా. ఈ సంవత్సరాంతంలో దేవుని కృప, దేవుని కనికరం నీ మీద మెండుగా కుమ్మరించబడి క్రిస్మస్ శుభములతో ఆనందముతో దీవించబడి మరొక సంవత్సరాన్ని ఎదుర్కొని ఆశీర్వదించబడాలని దైవ సేవకునిగా మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాను. మరి దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి క్రిస్మస్ శుభములతో నింపునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, విన్న వాక్యాన్ని బట్టి వారి హృదయాలు మార్చుకుని నీ వైపు తిరిగినట్లుగా సహాయం చేయమని, ఆయా క్రిస్మస్ శుభములతో వారిని నింపమని యేసు నామములో దీవించి ఆశీర్వదించి అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.